అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అతని మాటలకి వెర్రి చూపులు చూస్తున్న ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ తలని ఢీకొట్టి ఆలోచించడం మాని బుద్ధిగా రెస్ట్ తీసుకో. డాక్టర్ చాలా వీక్గా ఉన్నావని చెప్పింది అని ఆమెను పడుకోబెట్టి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా శరష్ చంద్ర కనిపించాడు. డాడ్, మీరేంటిక్కడ అని అడిగాడు చాలా ఆశ్చర్యంగా. కళ్ళు చిన్నవి చేసి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? కాల్ చేస్తే కలవట్లేదు, మనిషివి కనిపించట్లేదు అని కలవరపాటుగా అడుగుతుంటే, షూటింగ్ పని మీద ఇక్కడికి వచ్చాను డాడ్, పదండి మనం గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం అంటుంటే, ఇక్కడేం చేస్తున్నావు నాన్న? ఈ ఇల్లేంటి ఇలా ఉంది అని అడుగుతుంటే, ఇది షూటింగ్కి సంబంధించిన ఇల్లు డాడ్, మనం ఉండాల్సింది గెస్ట్ హౌస్లో అని తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు. లోపల ఉన్న దక్షిత ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా నిలుక్కుపోయింది. ఇది షూటింగ్కి సంబంధించిన ఇల్లా? అంటే ఈయన గారు నా కోసం రాలేదా? ఇది తనిల్లే అని చెప్పాడుగా అన్న ఆలోచన రాగానే కళ్ళల్లో నీళ్లు దిముకాయి. సిరి అన్న పిలుపు ఆమె చెవిలో ప్రతిధ్వనించగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చూసింది. ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకెన్నిసార్లు చెప్పాలి వాడి దగ్గరికి రాకూడదు అని? దేవ్ ఆమెను మందలిస్తుంటే, అన్నయ్య ఈ ఇల్లెవరిది అని అడిగింది అతని కోపాన్ని కూడా లెక్క చేయకుండా. నీకు తెలీదా అన్నాడు కోపంగా. తెలీదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఈ ఇల్లు నీదే అన్నాడు దేవ్. అస్సలు అర్థం కాలేదు, అయోమయంగా చూస్తోంది. ఓహ్, ఆయన ఇక్కడికి తీసుకొస్తే వాడిల్లు అయిపోతుందా? ఈ ఇల్లు మనది, నాన్నగారు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాడు. కాకపోతే వాడింటి పేపర్స్ని తీసుకొని వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఇల్లుని షూటింగ్కి తీసుకున్నాడు. సార్కి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కదా, సో అందుకని ఈ ఇంటి పేపర్స్ తీసుకున్నప్పుడే మనీ చేతిలో పెట్టాడు. ఇంత కమర్షియల్ మైండ్ సెట్ ఉన్న అతనితో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలనుకుంటున్నావు సిరి? పెళ్లి చేసుకుంటా అన్నాడా అంటుంటే అప్పటికే ఆమె బుర్ర బ్లాస్ట్ అయింది. సిరి అంటూ ఆమె భుజం తట్టి ఊపాడు. అంటే ఈ ఇల్లు మనదేనా? వాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? అందుకే నాది నీదవుతుంది కానీ నీది నాది కాదు అన్నది? ఇందుకేనా అని షాక్ల మీద షాక్లు తగులుతుంటే ఆమె బుర్ర ఏమాత్రం పనిచేయలేదు. దక్షిత రెక్కపట్టి లాక్కెళ్ళిపోతున్నాడు దేవ్. ఆమె రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని కన్నిటికీ స్వేచ్ఛనిచ్చింది. అతను ప్రేమ కురిపిస్తుంటే నిజమే అనుకున్నాను. ఇంత కుట్ర ఉందా, ఇదంతా గమనించుకోలేకపోయాను అని ఒకటే పనిగా ఏడుస్తుంటే సిరి అంటూ డోర్ కొట్టాడు దేవ్. కళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేసింది. అసలేం చేద్దామనుకుంటున్నావు? వాడి కోసం ఈ కన్నిటిని వేస్ట్ చేస్తున్నావా? నువ్వనుకునే అంత మంచివాడు అనుకుంటున్నావా? వాడేదైనా బిజినెస్ మైండ్ సెట్తోనే ఆలోచిస్తాడు. నిన్ను కూడా ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే, నువ్వు వాడికి కమ్మగా వండి పెట్టావు కదా, వేరే ఫుడ్ సరిగ్గా తినట్లేదంట, పని మనిషిని చేయాలని తీసుకెళ్తున్నాడు. వాడెప్పుడు బానిస బానిస అంటాడుగా, ఆ మాటకి సార్థకం చేసుకోవాలిగా. ఇప్పటి నుండి నేను చెప్పింది చెయ్యి. అలాంటి వాడు మనకొద్దు. నీకో మంచి సంబంధం చూశాను. అబ్బాయి నా ఫ్రెండ్ ఆదిత్య, వాళ్ళ పేరెంట్స్ ఈరోజు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. రెడీ అవ్వు. ఇంకా వాడి మీద ఆశలు పెట్టుకొని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. ఇక నేను చెప్పాల్సింది చెప్పాను, వినను అంటే మాత్రం ఇప్పుడే ఇంట్లో నుండి వాడి దగ్గరికి వెళ్ళిపో. నిన్ను నిలువున మోసం చేసి రోడ్డు పాలు చేస్తాడు. అప్పుడు గాని నీ తిక్క కుదరదు అని కోపంగా చెప్పి అటువైపు తిరగగానే అన్నయ్య అంటూ అతని చెయ్యి పట్టుకొని అతని గుండెలకి కరుచుకుపోయి గట్టిగా ఏడ్చేసింది. నీకింకో విషయం చెప్పనా? వాడికి ఆ ఇల్లు షూటింగ్ వరకు కావాలంట. అప్పటి వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తర్వాత వాడు ఈ ఇల్లుని మనకి అప్పచెప్పి వెళ్ళిపోతాడంట. మనకిచ్చిన డబ్బులు వాడికి ఇవ్వమని చెప్పాడు. 50%, ఇంకో 50% మనకు దానం చేశాడన్నమాట. డాడ్ మేనల్లుడు కదా అని అవన్నీ ఏవి ఆలోచించకుండా ఇల్లుని వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు అని ఆమె తల నిమురుతూ చెబుతుంటే మరొకసారి షాక్ అయింది. ఇక కన్నీళ్లు తుడుచుకొని, అన్నయ్య మీ ఫ్రెండ్ ఎవరు? వాళ్ళని రమ్మని చెప్పు. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే. వాడికి అందనంత దూరంగా వెళ్ళిపోతాను. లైఫ్లో వాడి మొహం చూడను. అత్తయ్య కోసం చాలా భరించాను, ఇంకా భరించడం నా వల్ల కాదు. తనని కూడా ఆశలు పెట్టుకోవద్దని చెప్పు అంటుంటే అప్పుడొచ్చింది దేవ్ పెదవులపై నవ్వు. ఈరోజే వస్తారు నిన్ను చూసుకోవడానికి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇంట్లో అమ్మ నాన్నతో మాట్లాడాను. అమ్మకి కూడా చెప్పు వాడి మీద ఆశలు పెట్టుకోవద్దని. వాడిది ఎంత కమర్షియల్ మైండో అర్థమైంది కదా అంటుంటే సరే అనింది చెమ్మచేరిన కళ్ళతో.
ఈ కన్నిటిని వేస్ట్ చేసుకోకు సిరి. నా చెల్లి జీవితం బాగుండాలి. నువ్విలా ఏడుస్తుంటే నేను చూడలేను అని కన్నీళ్లు తుడిచి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులుగా ప్రేమ చూపిస్తుంటే నిజమే అని నమ్మాను, కానీ ఇంత కుట్ర చేశాడా అని బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది దక్షిత. తన అన్నయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కళ్ళు తుడుచుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. తను ఫ్రెష్ అయి వచ్చేసరికి సావిత్రి కవర్ పట్టుకొని నిలబడింది. దాన్ని చేతిలోకి తీసుకొని "నువ్వు వెళ్ళమ్మా" అనింది. "ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా సిరి?" "ఇష్టమే అమ్మా." "మరి బావా?" "ఆయన పేరెత్తకు ప్లీజ్ అమ్మా. ఇక అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు కూడా ఆయన మీద ఆశలు పెట్టుకోకు. ఆకాశానికి నిచ్చెన వేయాలనుకోవడం మనదే తప్పు" అని చెప్పి పంపించి చీర కట్టుకొని రెడీ అయ్యి దేవ్ డోర్ కొడుతుంటే ఆలోచనలో నుండి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసింది. "రెడీ అయ్యావా? వాళ్ళు వచ్చేశారు. కాస్త నవ్వుతూ కూర్చోమా" అంటుంటే తను ప్రెగ్నెంట్ ఉన్న సంగతి అప్పుడు గుర్తొచ్చి "నేను ప్రెగ్నెంట్ కదా అన్నయ్య, నన్ను చేసుకుంటారా?" "అదంతా నీకెందుకు? నేను వాడితో మాట్లాడాను. అయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నాడు. చిన్నప్పటి నుండి నువ్వంటే వాడికి చాలా ఇష్టమంట. ప్రేమంటే అది. నీ మనసులో ఎవరూ లేరు. వాడు బలవంతంగా లొంగ తీసుకున్నాడని చెప్పాను. నువ్వు కూడా అలాగే చెప్పు. నువ్వెవరినైనా లవ్ చేస్తే వద్దని చెప్పాడు. కాకపోతే నీ మనసులో ఎవరూ లేరని నేను నచ్చజెప్పాను. అర్థమైంది కదా" అంటుంటే అర్థమైంది అన్నట్లు తలూపింది. కానీ ఆమె మనసు మాత్రం భారంగా మారిపోయింది. ఇన్ని రోజులుగా ఆమె కట్టుకున్న ఆశల సౌధం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు అనిపించింది. ఒకవైపు ప్రేమ ఉంటే ఏం లాభం? ప్రేమిస్తున్న పర్సన్ వైపు కూడా ఆ ప్రేమ ఉంటేనే రెండు మనసులు ఒకటవుతాయి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒక చేతితో చప్పట్లు ఎలా వస్తాయి అని తనలో తననే మోటివేట్ చేసుకుంటూ కాఫీ ట్రేని దక్షిత చేతిలో సావిత్రి పెట్టడంతో దాన్ని అందుకొని వెళ్ళింది హాల్లోకి. అబ్బాయి తల్లి, తండ్రి, చెల్లేమో ముగ్గురు కనిపించారు తనకి. దక్షితని చూడగానే వాళ్ళ కళ్ళు మెరిశాయి. ముగ్గురికి కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంది. సూర్యప్రకాష్ ఫేస్లో ఎలాంటి భావం లేదు. సావిత్రి బాధగా చూస్తూ ఉంది. దేవ్ మాత్రం సంతోషంగా వెళ్ళి "ఎలా ఉన్నారంకల్" అని నవ్వుతూ మాట్లాడాడు. సుహాసిని కనిపించలేదు. రూమ్లో బాధపడుతుందేమో అనుకుంది. కానీ ఇప్పుడేం చేయలేని పరిస్థితి. "నీ పేరేంటమ్మా?" అని అడిగారు. "నా పేరు దక్షిత అండి." "చాలా లక్షణంగా ఉన్నావు తల్లి" అంటుంటే చిన్నగా నవ్వింది. "మామ్, నాకు ఈ వదిన చాలా బాగా నచ్చింది." "హాయ్ వదిన" అని వరుసలు కలిపేస్తోంది ఆ అమ్మాయి. అదెందుకో దక్షితకి నచ్చట్లేదు. ఫేక్ స్మైల్ పులుముకొని చూస్తూ ఉంది. "అమ్మాయి చాలా బాగుంది కదండి" అని గుసగుసలు పెట్టుకుంటుంటే ఆ మాటలు అక్కడున్న దేవ్ చెవిన, దక్షిత చెవిన పడ్డాయి. ఎందుకో తెలియకుండానే ఏడుపొచ్చేస్తోంది. ఇక శాశ్వతంగా బావకి దూరమైపోతానా అన్న ఆలోచనకి గుండెల్లో అగ్నిపర్వతం పేలినట్లు అనిపించింది ఆమెకి. ఇక అక్కడ ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది దక్షిత. డోర్ క్లోజ్ చేసుకొని కన్నిటికీ స్వేచ్ఛనిచ్చింది. "అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది. మా వాడు మండే వస్తాడు. ముహూర్తాలు పెట్టుకొని వారంలో పెళ్లి జరిపిస్తే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పటి నుండే పెళ్లి పనులు మొదలు పెడదాం" అంటుంటే సూర్యప్రకాష్, సావిత్రి ఏం మాట్లాడలేకపోయారు. "సరే ఆంటీ, తప్పకుండా. ఇక మీరు నిశ్చింతగా వెళ్ళండి. మరి అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడా?" "ఫోటో చూపించావా దేవ్?" "చూపించానాంటీ. తను నచ్చిన తర్వాతే మళ్ళీ పిలిపించాను" అంటుంటే "ఒక్కసారి అమ్మాయిని చూడాలి" అని అడిగింది. "సరే ఆంటీ, తీసుకొస్తాను" అంటూ దక్షిత రూమ్కెళ్ళాడు. "సిరి, ఏడవకని చెప్పాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ నీతో మాట్లాడతారంట, కళ్ళు తుడుచుకొనిరా" అంటూ వెళ్ళిపోయాడు. ఇక కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి లేచి బయటకొస్తుంటే తనే ఎదురైంది. "మా అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా?" అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక మూగనోము పట్టింది. "ఏమైందమ్మా?" అని అనుమానంగా అడుగుతుంటే తనకి అనుమానం రాకుండా "నచ్చాడు ఆంటీ" అన్నట్లుగా తలూపింది. "చాలా సంతోషం తల్లి, ఇక మేము వెళ్ళొస్తాం" అని దక్షిత నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళిపోయింది. దక్షిత పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. ఆమెకేం అర్థం కావట్లేదు. జీవితం ఎటు మలుపు తిరుగుతుందో. "నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. ఎందుకిలా మనసుకి దగ్గరయ్యి నన్ను చిత్రవద చేస్తున్నావు" అంటూ ఆమె మీద ఆమెకే కోపం వస్తుంటే చేతిలో ఉన్న మొబైల్ని కింద ఎత్తేయాలని పైకెత్తిన చెయ్యి ఆలోచించుకొని ఎత్తేయలేకపోయింది. ఎలాగైనా బావని మర్చిపోవాలి. తను కూడా జీవితాంతం ఉంచుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. ఇప్పుడు కూడా షూటింగ్ కోసం ఇల్లు కొని తన కోసం కొన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. ఇదంతా నిజమని నమ్మాను అని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇక్కడ దక్ష్ శరశ్చంద్రని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళిపోయాడు. "మీరిక్కడే ఉండండి డాడ్"
నాకు షూటింగ్ ఉంది, నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. నా మీద వీడికి అనుమానం రాలేదు. నా నిజస్వరూపం ఇంకా బయట పెట్టలేదు. లేకపోతే నన్ను చంపినా చంపేసేవాడు. ఇప్పుడు వీడిని దానికి దగ్గర చేయకూడదు, వీడి వెంటే ఉండి దాన్ని కలవకుండా చేయాలి అని రాక్షసంగా నవ్వుకున్నాడు. దాన్ని నెగిటివ్ చేసి ఆ కాస్త ఇంట్రెస్ట్ని కూడా పూర్తిగా తుడిచేయాలి. లేకపోతే నా మాట వినడు. దాని తోక పట్టుకొని వెళ్ళిపోతాడు. దక్ష్ ఫ్రెష్ అయి బయటకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడు. శరశ్చంద్ర కూడా ఫాలో చేసుకుంటూ కొడుకు వెనకాలే వెళ్ళాడు. షూటింగ్ మార్నింగ్ అవడంతో ఊర్లో మంచి స్పాట్ చూసుకొని షూట్ మొదలుపెట్టారు. శరశ్చంద్ర షూటింగ్ అయిపోయే వరకు కొడుకు తోక పట్టుకొని కూర్చున్నాడు, ఎక్కడ దక్షితని కలుస్తాడో అని. షూట్ ఫినిష్ చేసుకొని మార్నింగ్ నుండి దక్షితని చూడలేదని ఇంటికెళ్తుంటే, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను ఇప్పుడే వస్తాను డాడ్, మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళిపోండి. నేను వస్తాను నాన్న, అక్కడ మీ ఆవిడ ఉంటారు, మరి ఓకేనా అంటుంటే, నన్ను చూస్తే గొడవ జరుగుతుంది, మళ్ళీ నా గురించిన నిజం వాడికి తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి, వీడిని దానికి కలవనివ్వకుండా చేయాలి అని ఆలోచించుకుంటూ ఉన్న శరశ్చంద్ర దక్ష్ ఎప్పుడో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తల తిప్పి చూసేసరికి దక్ష్ కనిపించకపోవడంతో అతని పిడికిలి బిగిసింది. ఇంట్లోకి దర్జాగా వస్తున్న దక్షని చూసి నోరెళ్ళబెట్టింది సావిత్రి. అప్పుడు దేవ్ ఇంట్లో లేకపోవడం మంచిదైంది అనుకుంటూ ఏమనాలో అర్థం కాక గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. కానీ అతన్ని ఆపలేకపోయింది. ముందుకెళ్తున్న దక్ష్ ఆగి వెనక్కి తిరిగి చూసి కిచెన్ ఎక్కడుందో తననే వెతుక్కొని సావిత్రి ముందు నుండే కిచెన్లోకెళ్ళి మిల్క్ బౌల్ ఎక్కడుందో వెతికి వేడి చేసి గ్లాస్లో పోసుకొని దక్షిత రూమ్కెళ్ళాడు. బెడ్ మీద కూర్చొని ఏదో లోకంలో ఉండిపోయింది దక్షిత. దక్ష్ వచ్చింది కూడా ఆమెకు తెలియలేదు. తన ముందు కూర్చొని ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది. తిప్పి అతన్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా పాల గ్లాస్ని ఆమె పెదాల దగ్గర పెట్టాడు. అతని చేతిని దూరం నెట్టేసింది. షార్పుగా చూశాడు. నువ్వేంటిక్కడ అని అడిగింది కోపంగా. అతని ఒడిలో నుండి లేవాలని ట్రై చేస్తూ లేవలేకపోతూ. ఏంటి డస్కి కొత్తగా అడుగుతున్నావు? చిలక ఎక్కడుంటే గోరింక కూడా అక్కడే ఉంటుంది కదా, అది తెలీదా నీకు అంటూ మళ్ళీ పాల గ్లాస్ ఆమె నోటికి అందిస్తుంటే, నాకొద్దు, ఇక నుండి వెళ్ళిపో, నన్ను కలవాలని చూడకు, నిన్ను చూడడం నీతో మాట్లాడడం నాకిష్టం లేదు అంటుండగానే ఆమె భుజం మీద కసుక్కున కొరికాడు. హా అనింది నొప్పికి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.